హాయ్ కన్నెలు చిన్నలు నా సింగిల్స్. నేను ఒక కథ చెప్పడం స్టార్ట్ చేశాను. ఈరోజు నుంచి మీకు ఒక రొమాంటిక్ కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి ఎంత వెతికినా కూడా గర్ల్ ఫ్రెండ్ దొరకలేదు. కానీ వాడికి రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. అది ఎందుకో మీకు తెలుసు కదా. అయితే ఒకరోజు ఏం చేశాడు, అలా వెళ్తా ఉండగా ఒక చోట ఒక నొప్పు కనిపించింది. ఆ నొప్పు చూసి అలా నిప్పు వెనకాల అక్కడ ఒక అమ్మాయి కూర్చునింది. ఆ అమ్మాయిని చూసి, అమ్మాయి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, నాలో అగ్ని చల్లార్చేవాడు లేడు అనిందంట. నాలో కూడా అగ్ని ఎక్కువైపోయింది అమ్మాయి, ఇద్దరం కలిసి చల్లార్చుకుందామా అన్నాడంట. ఆ అమ్మాయి అనిందంట, ఆ అగ్ని చల్లార్చేవాడు అంత మగాడివా నువ్వు అని అడిగిందంట. నేనెంత మగాడినో కదా చూస్తే తెలియడానికి అన్నాడంట. సరే పద తేల్చుకుందామని మంచం ఎక్కారట. మంచం ఎక్కితే అగ్ని రాసుకుంది. అగ్ని రాసుకుంది కదా, అగ్ని రాసుకున్నాక ఊరుకుంటుందా? ఇద్దరు అగ్నికి ఆహుతైపోయారు. తెల్లారి చూస్తే అక్కడ జొన్న చేను లేదు, మంచా లేదు, ఈ అబ్బాయి కూడా లేడు. అక్కడ పడిపోయి ఉన్నాడు. మంచి తగులు పడిపోయిందట, జొన్న చేలు తగులు పడిపోయిందట, అన్నీ తగులు పడిపోయినాయి అంట. కానీ ఆ అబ్బాయి తగలపడలేదు. ఎందుకు చెప్పండి? మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కన్నా.